వెల్కమ్ టు అర్చనాస్ వంటిల్లు. ఈరోజు మా మమ్మీ శ్రీ సూర్యకుమారి గారు నికోటి డెజర్ట్ రెసిపీ ఎలా చేయాలో చూపించారు. ఈ డెజర్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉందండి. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ గిన్నెలో పోసుకోవాలి. పాలని బాగా కాగపెట్టాలి. పాలు పొంగకుండా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం సేపు మరిగాక పాలిట్లా చిక్కగా తయారవుతుంది. పాలంతా ఎగిరిపోయి లాస్ట్లో ఇట్లా కోవా మిగులుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కోవాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కోవా చల్లపడ్డాక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయటం వల్ల నికోటి ఉబ్బినట్టు వస్తాయి. ఇప్పుడు కోవా, మైదా, బేకింగ్ పౌడర్ మూడింటిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ నికోటి రెసిపీలో ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోకూడదు. ఒకవేళ బేకింగ్ సోడా వేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అయిపోయి ఆయిల్ బాగా అబ్సార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు కోవాలో నుంచి ఒక చిన్న రౌండ్ తీసుకొని దాన్ని నీ చేతుల మధ్యలో ఇట్లా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఓవల్ షేప్ లాగా రోల్ చేసుకోవాలి. ఈ నికోటి ఓవల్ షేప్ ఉంటుంది కాబట్టి అన్నిటినీ ఓవల్ షేప్లోకి రోల్ చేసుకోవాలి. ఒకవేళ కోవా డ్రై అయిపోయి నికోటిలో కనుక బ్రేక్స్ వచ్చినట్లయితే కోవాలో కొంచెం పాలు పోసుకొని కలుపుకున్నాక నికోటి చేసుకోండి. ఇప్పుడు కళాయిలో కొంచెం నూనె తీసుకొని కొంచెం లైట్గా వేడైనాక నికోటి వేసుకొని లో ఫ్లేమ్ పైన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నికోటిని పద్దాక కలిపితే విరిగిపోతుంది. నికోటిని ఆయిల్లో కొంచెం సేపు ఉంచితే కొంచెంసేపు తర్వాత కింద బ్రౌన్ కలర్ లాగా మారుతుంది. అప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి. నికోటి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నికోటి రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దాని లోపల 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్లో 3/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు ఒక చిటికెడు వేసుకొని షుగర్ అంతా కరిగేదాకా బాగా కలుపుతూ ఉండాలి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. షుగర్ మనం తీగపాకం తీసుకోకూడదు. షుగర్ యాక్చువల్లీ మనం టచ్ చేస్తే ఇట్లాగా ఆయిలీగా అనిపిస్తుంది, స్టిక్కీగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నికోటిని ఒక్కొక్కటిగా షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టుకొని నికోటిని షుగర్ సిరప్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల నికోటి చాలా సాఫ్ట్గా అవుతుంది. 2 మినిట్స్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కడాయి పైన మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు నికోటిని షుగర్ సిరప్ని అబ్సార్బ్ చేసుకొనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత చూసారా, నికోటి రెడీ అయిపోయింది. నికోటి చూసారా, షుగర్ సిరప్ని అబ్సార్బ్ చేసుకొని ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా కొడితేనే మంచిగా విరిగిపోతుంది.
ఈ డెజర్ట్‌ని వేడిగా తినాలనుకుంటే తినే ముందు కొంచెం సేపు స్టవ్ పైన వేడి చేసుకొని సర్వ్ చేసుకోండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్‌ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.